అరే ఇమ్రాన్ ఇంకా బయాసన్ యాదవ్ మీకు చెప్తున్నా, మీరు చెప్పే బెట్టింగ్ యాప్ ఆడి ఒక రవి అని అన్న చనిపోయిండు. ఇప్పుడు ఆ చనిపోయిన అన్నను మీరు తీసుకురాగలరా? మీరు సంపాదించిన మొత్తం డబ్బులు ఇచ్చిన ఆ అన్న తిరిగి రాడు. ఆ ఇమ్రాన్ గారు అయితే చిన్న పోరోడికి అన్వేషణ ఫోటో పెట్టి కొడుతున్నాడు. బుద్ధుందారా నీకు? బుద్ధుందా? చేసిందే తప్పు, మళ్ళా దాన్ని సమర్థించుకోవడమా? అంటే నేను బెట్టింగ్ యాప్ ఆడొద్దని చెప్తా అంటావా? హలో గైస్, నేను మీ వరంగల్ అబ్బాయిని. సో గైస్, మీకు థంబ్నైల్ చూస్తే అర్థమవుతుంది కావచ్చు. సో వీడియో నేను దేనికోసం చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు నడుస్తున్న మ్యాటర్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చిన. సో అసలు నేను బెట్టింగ్ యాప్ గురించి అయితే అసలు మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాట్లాడాల్సి వస్తుంది. అది ఎందుకో చెప్తాను నేను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ ఫోటోలో కనపడుతున్న అన్న పేరు అయితే రవి. ఈ అన్నది వచ్చేసి మహబూబాద్ జిల్లా. సో కొన్ని కారణాల వల్ల అయితే ఈ అన్న ఫేస్ అయితే బ్లర్ చేస్తున్నాను. అయితే ఏం జరిగిందంటే చెప్తాను, నేను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో అసలు ఏం జరిగిందంటే ఈ అన్న 27వ తారీఖు 3వ నెల 2025 అంటే 5 రోజుల కింద సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అసలు ఈ అన్న సూసైడ్ ఎందుకు చేసుకున్నాడో చెప్తా వినండి. ఈ అన్న చేసే పని రోజు పని చేస్తారన్నమాట. తనకు వచ్చే సంపాదనతోని రోజుకి అట్లా 1000-1200 అట్లా వస్తాయి అన్నకి. ఆ డబ్బులతోనే ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. సో ఈ అన్న ఏం చేసిండంటే ఆన్లైన్లో బెట్టింగ్ ఆడడం వల్ల డబ్బులు వస్తాయనే ఆశతోని బయట నుంచి అప్పు తెచ్చి దగ్గర కొన్ని ల్యాక్స్ అనుకోండి, ఇక ఫిగర్ నేను చెప్పలేను, చాలా లక్షలు పోగొట్టుకున్నాడు అనమాట. అంటే ఎట్లా అంటే డబ్బులు వస్తాయన్న ఆశతోనే చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. అసలు అన్నకేం తెలియదు. ఇట్నే యూట్యూబ్లో చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్, అవి చూసి ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ బాయ్ కానివ్వండి, తీన్పత్తి కానివ్వండి, ఇలాంటి ఇంకా ఎన్నో గేమ్స్ ఆడి ఈ అన్న అయితే డబ్బులు పోగొట్టుకున్నాడు. అంటే ఆ బెట్టింగ్ యాప్స్ అడే అంత డబ్బులు పోగొట్టుకోవడం వల్ల బయట నుంచి అప్పు తెచ్చాడు కదా, ఇక అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. సో అన్నకైతే మ్యారేజ్ అయిపోయింది. అన్నకి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు. ఇంకా అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడం వల్ల వాళ్ళ వైఫ్కి తెలిసింది. వాళ్ళ వైఫ్ వచ్చేసి అడిగిందన్నమాట, ఇన్ని డబ్బులు నువ్వు ఏం చేస్తావు అని అడగడం వల్ల వాళ్ళ ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. సో గైస్, గొంతు కొంచెం బాగా రావట్లేదు చెప్పాలన్నా, అసలు చెప్పలేకపోతున్నాను ఇంత ఎమోషనల్. ఎందుకంటే అన్నది ఎక్కడో కాదు, మా పక్కన విలేజే, రోజు కలుస్తాం, మాట్లాడతాం. ఆ అన్న వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటే నాకు పిచ్చ కోపం వచ్చింది. అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని అసలు మామూలు కాదండి, అసలు చంపేయాలన్నంత కోపం వస్తుంది. అంత ఒక ఆడదానికి తోడు లేకుండా పోయింది, ఒక తల్లికి బిడ్డ లేకుండా పోయాడు. అసలు చెప్పొద్దు. ముందైతే అన్న గురించి అయితే చెప్తాను నేనండి. అప్పులో ఇంటికి రావడం వల్ల వాళ్ళ భార్య వచ్చేసి, ఏం చేస్తున్నావు, ఇన్ని డబ్బులు నువ్వు ఎక్కడ అప్పు చేసావని అడగడం వల్ల వాళ్ళ ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. ఇంకా రోజు ఇదే గొడవ, ఇక టార్చర్ తట్టుకోలేక అన్న వచ్చేసి గడ్డి మందు తాగేసిండు అనమాట. గడ్డి మందు తాగి దగ్గర తనకు హాస్పిటల్లోనే 4-5 lakhs అన్నాయంట. ఇంకా ఈ అన్న అయితే మందు తాగిన కొన్ని రోజులకైతే చనిపోయాడు అనమాట. సో ఈ అన్నది వచ్చేసి మా విలేజ్ పక్కనే. నాకు తెలియదు గైస్, తను చనిపోయిన నెక్స్ట్ డే తెలిసింది నాకు. నేను ఫ్లెక్సీ చూశాను అనమాట, అందుకే నేను ఫ్లెక్సీ ఫోటోనే పెట్టాను అక్కడ. అది ఫ్లెక్సీ చూసి నేను స్టన్ అయిపోయాను. అరే మనతో మాట్లాడే అన్న అప్పుడప్పుడు కలుస్తాడు, అన్న మాట్లాడతాడు, ఎలా చనిపోయారని వాళ్ళ ఊర్లో అడిగితే ఇట్లా బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాడంట. ఆ ఇంట్లో గొడవ అయింది, టార్చర్ తట్టుకోలేక మందు తాగి చనిపోయాడని చెప్పారు. ఫీజులు ఎగిరిపోయినాయి నాకు అసలు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే లుచ్చన యూట్యూబర్లకు చెప్తున్నా, ఇమ్రాన్ కావచ్చు, బయాసన్ యాదవ్ కావచ్చు, విఆర్ రాజా కావచ్చు, ఇంకా ఎందరో యూట్యూబర్లు, చిన్న యూట్యూబర్లు కావచ్చు, పెద్ద యూట్యూబర్లు, సెలబ్రిటీలకు చెప్తున్నా, అరే మీకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ సరిపోవట్లేదారా? ఇంకా సెలబ్రిటీస్ మీరు షూట్కి వెళ్తున్నారు కదా, మీకు ఆ డబ్బు సరిపోవట్లేదా? మాలాంటి యువతను చంపి మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అరే ఇమ్రాన్ ఇంకా బయాసన్ యాదవ్ మీకు చెప్తున్నా, మీరు చెప్పే బెట్టింగ్ యాప్ ఆడి ఒక రవి అని అన్న చనిపోయిండు. ఇప్పుడు ఆ చనిపోయిన అన్నను మీరు తీసుకురాగలరా? మీరు సంపాదించిన మొత్తం డబ్బులు ఇచ్చిన ఆ అన్న తిరిగి రాడు. ఇంకా అన్నకి 2 చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంది? బుద్ధి ఉండాలి కొంచెమన్నా. మీకు యాప్ ప్రమోషన్ చేసినప్పుడు తెలీదా? ఈ యాప్లోకి వెళ్తే డబ్బులు పోతాయి, పోరగాళ్ళు ఆడతారు, డబ్బులు పెట్టి ఆడతారు, డబ్బులు పోతాయని తెలియదా? మినిమం కామెంట్స్ లేకుండా మీరు ఎట్లా యూట్యూబర్లు అయ్యారా నాయన? అన్న అన్వేషణ నీకు చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని వదలొద్దు. ఇలాంటి వాళ్ళని వదిలితే ఈ దేశం నాశనం అయిపోతుంది. డబ్బులు ఆశపడి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారా మీరు? ఇంకా ఈ బెట్టింగ్ యాప్ గురించి ఫైట్ చేసిన వాళ్ళ మీద ఇంకా తీరుతారా?
అన్వేషణను తిడతారా మీరు? ఇంకా ఆ ఇమ్రాన్ గారు అయితే చిన్న పోరోడికి అన్వేషణ ఫోటో పెట్టి కొడుతున్నాడు. బుద్ధుందారా నీకు? బుద్ధుందా? చేసిందే తప్పు మళ్ళా దాన్ని సమర్థించుకోవడమా? అంటే నేను బెట్టింగ్ యాప్ ఆడొద్దని చెప్తా అంటావా? అలాంటప్పుడు ఎందుకు ప్రమోషన్ చేసినావు మరి? నీ ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఒక భార్యకి ఒక భర్త కోల్పోయింది, ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది. తెచ్చిస్తావా నువ్వు? తెచ్చిస్తావా ఇప్పుడు చనిపోయిన రవి అనే వ్యక్తిని? బయాసన్ యాదవ్ నీకే చెప్తున్నా, నీది మా సూర్యాపేట జిల్లా కదా. నువ్వు రైడింగ్ చేస్తూ ఉంటే చాలా గౌరవం ఉండేది నీ మీద. మన తెలుగు అబ్బాయి, మన తెలంగాణ అబ్బాయి పైకి ఎదుగుతున్నాడని. నువ్వు ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ చేసావో అప్పుడే నేను ఇంటికి వచ్చి తినాలనిపించింది. మనిషి ప్రాణాలు అంటే అంత చులకనా మీకు? ఇంకా ఈ సెలబ్రిటీలకు చెప్తున్నా, అరే మీకు సరిపోవారా నాయన డబ్బులు? షూటింగ్లు చేసుకుంటున్నారు, సరిపోవా మీకు డబ్బులు? ఇంకా అది ఎవరితో? బిగ్ బాస్ బ్యూటీ అట. ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ బెట్టింగ్ యాప్, ఇంకా ఈ రైతు బిడ్డ. నాయనా మీకు దండం పెట్టి చెప్తున్నా, నాలాంటి వాళ్ళని బతకనియండి. ఎంతోమంది చనిపోతున్నారు బెట్టింగ్ యాప్లు ఆడి. ఈ బెట్టింగ్ ఆడి ఎంతోమంది చనిపోతున్నారు. అర్థమవుతుందని నేను చెప్పేది. మనుషుల ప్రాణాలంటే అంత ఆశమాషిగా ఉందా మీకు? చేసిందే తప్పు. ఇప్పుడైనా వచ్చి పోలీసు వాళ్ళకు లొంగిపోండి. మీరు ఎప్పుడు వచ్చినా 10 సంవత్సరాలకు వచ్చినా మిమ్మల్ని ఎవడు వదిలిపెట్టాడు ఆడ? అన్న అన్వేషణ, ఈ నా కొడుకులు ఎక్కడున్నారో వీళ్ళని ఎతికి తరిమి కొట్టాలి వీళ్ళను. మనుషుల ప్రాణాలంటే అంత చులకన ఉందా అబ్బాయి మీకు? అంటే నేను వీళ్ళకి చెప్పట్లేదండి. వీళ్ళంటే నా కోపం కాదు. ఇంకా చాలామంది ఉన్నారు, యూట్యూబర్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది చేశారు. కానీ ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నా. లక్షల మంది సబ్స్క్రైబర్లను పెట్టుకొని మీకు నెలకి లక్షల్లో సంపాదన వస్తుంది యూట్యూబ్ నుంచే. అరే సరిపోదా అదే? అన్యాయంగా అంటే నా వరకు వచ్చేంతవరకు నాకు తెలియదు. నాకు తెలిసిన వ్యక్తి చనిపోయేంతవరకు నాకు తెలియదు దాని బాధ ఏంటో. లైట్లో ఎవరు ఆడతారు? అంత తెలివి తక్కువలు ఎవరున్నారని అనుకున్నా నేను. కానీ ఉన్నారు. ఈ బెట్టింగ్ ఆడి చనిపోతున్నారు. అరే ఇమ్రాన్, ఆ బొబ్బుగాడిని పెట్టి చాలా డబ్బులు సంపాదించినావు. సరిపోదా అది? బయాసన్ యాదవ్ పెద్ద ఇల్లు కట్టించినావు. ఆ ఇల్లు ఎంతమంది రక్తాలతో కట్టించినావు నీకు తెలుసా? పాపం తగులుతుందిరా రే. అంత పిచ్చేంట్రా మీకు డబ్బు అంటే? ఒక ఆడది కష్టపడి సంపాదించుకుంటుందిరా డబ్బులు. అలాంటిది మీరు ఎంతోమంది ప్రాణాలు తీసి సంపాదించుకున్నారా మీరు డబ్బులు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు మీరు న్యాయం చేస్తారా? ఆ పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? మళ్ళీ చేసిన తప్పును సమర్థించుకోవడం. పాపం ఆ అన్వేషణ ఎక్కడున్నాడో అక్కడి నుంచి పోరాటం చేస్తుండు. ఆయనను సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా అన్న మీద ఎలిగేషన్సా? ఎక్కడ దాక్కుంటారా మీరు? ఎక్కడ దాక్కుంటారు? అరే ఎక్కడ దాక్కున్నా వదిలేదే లేదు. ఏ ప్రభుత్వం మిమ్మల్ని వదలదు. ఇంకోటి, అసెంబ్లీలో రేవంత్ అన్న కూడా ఈ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం దీని మీద మెల్లమెల్లగా యాక్షన్ తీసుకుంటుంది. మిమ్మల్ని ఎవడు వదిలిపెట్టాడు?